దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన్ని మరి చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చారు దేవుడు. గడిచిన ప్రభు దినం కాడి నుంచి ఇప్పటి వరకు, పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు అన్ని పరిస్థితుల్లో అనేక విధాలుగా మనం ఎన్నో రకాలుగా బాధలు పడుతూ అనేక మరి పనుల్లో తోడుగా ఉంటూ దేవాది దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపిస్తూ వచ్చిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞతల చెల్లించనై ఉన్నాం. అందుకని భక్తుడైన దావీదు గారు ఈ విధంగా చెప్తున్నాడు. 103వ కీర్తనలో మొదటి మాట అంటున్నాడు చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమునకు సన్నతించుము, పరిశుద్ధ నామమును సన్నతించండి అంటున్నాడు. కనుకని దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గడిచిన మరి వారం దినాల్లో మనకెంతో సహాయపడుతూ వచ్చారు. నీ ప్రాణం మరి ఎవరిని గర్వపరుస్తుంది? నీ అంతరంగంలో ఉన్న సమస్తము ఎవరిని సృష్టిస్తున్నాయి? నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకుండా ఆ దేవాది దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనము అందరం కలిసి దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా మనం ఆరాధిస్తే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దినము ఆదివారం అనేది మరి దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. కనుకనే దేవుని బిడ్డలారా, మరి మీరు